ఇరాన్ పై అమెరికా జరిపిన సైనిక చర్య అద్భుతమైన విజయాన్ని సాధించిందని ఆ దేశ సైనిక అణు సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. టర్కీ రాజధాని అంకారాలో జరిగిన నాటో సదస్సు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇరాన్ వద్ద ఇప్పుడు సైన్యం గాని వైమానిక దళం గాని మిగలలేదని, వారికి చెందిన 159 నౌకలు సముద్ర గర్భంలో కలిసిపోయాయని చెప్పారు. ఇరాన్ ఇకపై ఎప్పటికీ అణ్వాయుధాన్ని తయారు చేయలేదని, తాము వారిని అణ్వాయుధ రహిత దేశంగా మార్చేశామని ట్రంప్ స్పష్టం చేశారు. మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియల నిర్వహణ కోసం ఇరాన్ కోరిన సమయాన్ని గౌరవించి తాము దాడులు ఆపామని, కానీ వారు ఆ సమయాన్ని వాడుకొని అంతర్జాతీయ నౌకలపై క్షిపణి దాడులకు తెగబడ్డారని ట్రంప్ మండిపడ్డారు. అందుకే తాము ఇరాన్ పై 20 రెట్లు మరింత శక్తివంతంగా విరుచుకుపడ్డామని చెప్పారు. హార్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకలకి ముప్పుగా మారిన ఇరాన్ చిన్న బోట్లు, డ్రోన్లు, క్షిపణి నిల్వ కేంద్రాలు, తీర ప్రాంత రక్షణ వ్యవస్థలు, రాడార్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లుగా అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ధృవీకరించారు. అధ్యక్షుడి ఆదేశాల మేరకు మరిన్ని దాడులకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా అంతరిక్ష సేన ఉగ్రవాద కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచిందని, అక్కడికి ఎవరు వెళ్లినా పేల్చివేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ అధికారులు చర్చల్లో అబద్దాలు చెబుతున్నారని, వారి వంచన వల్లే తాత్కాలిక శాంతి ఒప్పందం ముగిసిపోయిందని అన్నారు. ఇరాన్ అణు క్షిపణి సామర్థ్యాలను దెబ్బతీయడానికి అమెరికా తీసుకున్న ఈ చర్యలు అవసరమైనవని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే పూర్తిగా సమర్థించారు. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా రాయగఢ్ జిల్లాలోని